ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్. ఈరోజు నిజామాబాద్లో ఐఎంఏ నిజామాబాద్ బ్రాంచ్ WHO ఇచ్చిన స్లోగన్ ప్రకారము ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరపడానికి చాలా సిరీస్ ఆఫ్ 1 వీక్ ప్రోగ్రామ్స్ అంటే డిఫరెంట్ క్యాంప్స్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నది. దాన్ని ఈరోజు ఇక్కడ ఆరంభం చేసుకుంటున్నాం. ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనేది ఈ ప్రతి ఇయర్ ఒక థీమ్తోని ఈ మనము ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ఈ ఇయర్ టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ స్టాండ్ విత్ సైన్స్ అని వచ్చారు. అంటే అందరు కలవాలి. అంటే ఎందుకు అందరు కలవాలి ఈ హెల్త్ కోసం అంటే ఒక డాక్టర్లే కాదు, ఫిజికల్ హెల్త్ అంటే WHO డెఫినేషన్ ప్రకారం ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఎకనామికల్ హెల్త్, ఆక్యుపేషనల్ హెల్త్, ఇట్లా స్పిరిచువల్ హెల్త్, చాలా డైమెన్షన్స్ ఉంటాయి హెల్త్కి. ఇందులో డాక్టర్స్తో పాటు ఈ డాక్టర్స్లో కూడా వివిధ వృత్తులు ఉంటాయి. ఐఎంఏ ఎప్పుడు మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ ఉంటారు. అలా అని మిక్సోపతి కాకుండా అంటే ఆయుర్వేద దట్ ఈస్ అ డిఫరెంట్ సైన్స్, వారి కౌన్సిల్ ఉంటుంది, అది కూడా డెవలప్ చేయాలి. దాన్ని కూడా రీసెర్చ్ చేస్తున్నారు. హోమియోపతి కూడా రీసెర్చ్ చేస్తున్నారు. సో అందరు కలవాలా. సోషల్ వర్కర్స్ కావాలి, సోషల్ హెల్త్ కావాలంటే సోషల్ వర్కర్స్ కావాలా, ఆక్యుపేషనల్ వర్కర్స్ ఉండాలా, ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్ జరగాల. సో సాంఘిక, ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం అన్నీ కలవాలంటే ఆధ్యాత్మికవేత్తలు కూడా అవసరము. మనిషి ఎవల్యూషన్ కావాలా. అంటే ఇల్నెస్ నుంచి వెల్నెస్, అంటే ఇల్నెస్ చేయడానికి చాలా చక్కటి వైద్య విధానం ఉంది మోడర్న్ మెడిసిన్లో. అందరూ నార్మల్ అయ్యి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది. 37-38 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉండేది మన స్వతంత్రం వచ్చినప్పుడు. ఈరోజు అది 60-65 వరకు పెరిగింది. అంటే లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది ఇంకా పెరిగి ఓకే మన ఎక్స్పెక్టెడ్ లైఫ్ పెరిగింది, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాల. అందరూ వెల్బీయింగ్తో ఉండాలి. అంటే మన డెఫినేషన్ ఆఫ్ వెల్బీయింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాము, ఒక డిఫైన్ చేసుకున్నాము. ఆ వెల్బీయింగ్ కోసం ఇంకా అవేర్నెస్ క్యాంప్స్ అవసరమని నిజామాబాద్ ఐఎంఏ ముందుకు వచ్చేసి ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఒక వారము మొత్తం ప్రతి డిఫరెంట్ విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ చేయడానికి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎన్నుకొని అందరి రాష్ట్రం నుంచి ఐఎంఏ కోఆపరేట్ చేస్తుంది. నిజామాబాద్ ఐఎంఏ బ్రాంచ్ ఇది ప్రెస్టీజియస్గా తీసుకొని అండ్ మా ఐఎంఏ స్టేట్ నుంచి అంబులెన్స్ కానీ డ్రగ్స్ కానీ అన్నీ సపోర్ట్ చేస్తున్నాం. ఈ బ్రాంచ్ ముఖ్యంగా చాలా యాక్టివ్ బ్రాంచ్ జోన్ 2లో కరీంనగర్ నిజామాబాద్ జోన్లో. అండ్ మేము ఈ నాయకత్వానికి ఇక్కడ ఐఎంఏ నిజామాబాద్ నాయకత్వానికి విశాల్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ గారు డాక్టర్ రవీందర్ రెడ్డి అండ్ పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఇక్కడ ఉండి, పెద్దలు జీవన్ రావు గారు, అశోక్ సెక్రటరీ ఐఎంఏ వీళ్ళందరూ ప్రోత్సహించేసి ఇక్కడ మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది ఒక నిజామాబాద్ మోడల్ ప్రోగ్రాం లాగా స్టేట్ అంతా ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకెళ్లాలని మేము ఐఎంఏ తెలంగాణ స్టేట్ తరఫున నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఇవాళ 7th ఏప్రిల్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇన్ అసోసియేషన్ విత్ మనోరమ హాస్పిటల్ ఇవాళ మేము నిజామాబాద్లో ఆరోగ్య దినోత్సవం అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ కిషన్ సార్ ఇక్కడికి రావడం జరిగింది నిజామాబాద్కు. అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్ సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్ మా నిజామాబాద్ ఐఎంఏ పెద్దన్న అండ్ మరియు నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి సార్ కూడా ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇక్కడ రావడం జరిగింది. అండ్ మా తెలంగాణ స్టేట్ సర్జన్స్ అసోసియేషన్స్ అధ్యక్షులు డాక్టర్ జీవన్ రావు సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మా జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీష్ స్వామి, ట్రెజరర్ డాక్టర్ రమణేశ్వర్ అండ్ మా సీనియర్ డాక్టర్ వినోద్ ఈఎన్టీ సర్జన్ అండ్ పాస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా సార్. అండ్ ఇక్కడ మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ డాక్టర్ జీవన్ రావు గారు, డాక్టర్ చిరంజీవాచార్యులు గారు, తర్వాత ఇంకా మన నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, తిరుమల నర్సింగ్ స్కూల్ వాళ్ళు, తర్వాత ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నేను ఐఎంఏ నిజామాబాద్ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను మరియు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం వచ్చినందుకు. తర్వాత
మనం ఆరోగ్యం అంటేనే ఏమంటాము, చాలామందికి ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. మనకు ఎంత డబ్బులు ఉన్నాయి అన్నది కాదు, మనకు ఆరోగ్యం ఎంత ఉన్నది అనేది ముఖ్యం. సో ప్రజెంట్ జీవితంలో మనం చూస్తున్న మురుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ డ్రగ్స్కి అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోతున్నాయి, ఆరోగ్యం పైన అవగాహన తగ్గుతున్నది. తర్వాత ఈ డిజిటల్ యుగం అంటే మనం ఏమనుకుంటాం, ఒకప్పుడు ఈ అంగుడా చాప్ అనేవాళ్ళం. అంగుడా చాప్ అంటే అవి వాడికి చదువు రాదనుకోండి. కానీ ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఇప్పుడు ఏంది బయోమెట్రీ అంటే అది చాలా కీలకం అయిపోయింది. కానీ అది కీలకం అయిపోయింది, కానీ దాంతో మనం ఏమవుతుంది, డిజిటలైజేషన్ అయిపోతుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏమవుతున్నాము, అందులో ఒక సముద్రంలో తెలియకుండా మనం ఆ జైల్లో ఆ సుడిగుండంలో చిక్కుకుపోయి మన హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోయి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి, మానసిక ప్రశాంతత తగ్గిపోయి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సరు ఇలాంటి కొత్త రకమైన జబ్బులు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మేము బీయింగ్ సైకియాట్రిస్ట్గా సార్ కూడా ఇప్పుడు తెలంగాణ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు కూడా సైకియాట్రిస్ట్గా ఉండడం, నేను ఈరోజు ఈ విషయం చెప్తుంది ఏంటంటే చాలా కేసెస్ ఏంటంటే ఈవెన్ మన యాక్సిడెంట్స్ కంటే, తర్వాత ఈ ప్రమాదక జబ్బుల కంటే ఈ డిప్రెషన్తో సూసైడ్ చేసుకునే వాళ్ళు సూసైడ్ ద్వారా చనిపోతున్నారు. సో కాబట్టి దీనిపైన అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందుకే మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ద్వారా ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి, ఇవాళ వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ సార్ అయితే ఇవాళ చాలా అక్కడ హైదరాబాద్లో పెద్ద ప్రోగ్రామ్ ఉంది, కానీ ఆయన నిజామాబాద్ పైన ఆయన ఎప్పుడు పిలిచినా కార్యక్రమానికి వస్తుంటారు. థ్యాంక్ యూ సార్, మీరు మీ విలువైన షెడ్యూల్ని మాకు ఇచ్చినందుకు. అండ్ అశోక్ సార్ జనరల్ సెక్రటరీ, ఇవాళ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ముఖ్యంగా మా ఐఎంఏ నిజామాబాద్ డాక్టర్స్, నర్సింగ్ స్టూడెంట్స్, వితౌట్ మీరు రాకపోతే ఈ కార్యక్రమం అనేది సక్సెస్ కాదు. సో గట్టిగా ఒకసారి నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ, మీరు కూడా మీ అందరికీ నేను గట్టిగా చెప్పడంతో మా తెలంగాణ మన ఐఎంఏ నిజామాబాద్ మా పెద్దన్న అండ్ మరియు నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రవీందర్ రెడ్డి, పిల్లల డాక్టర్ నిజామాబాద్. ఈరోజు 70 బ్రాంచ్లు ఉండగా కూడా అన్ని బ్రాంచ్ని వదిలేసి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు, డాక్టర్ అశోక్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నన్ను విషయాలు చెప్పిండు వస్తాడంటే నేను 70 బ్రాంచ్లు ఉన్నాయి, సిటీలు ఉన్నాయి, ఆయన హోమ్ బ్రాంచ్ ఉంది, విడిచిపెట్టి వస్తాడనుకున్నా. వచ్చిండు, సంతోషం. WHO అనేది 1948లో స్థాపించబడిన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దేశాలు ప్రజలందరూ బాగుండాలని కోరుకునే సంస్థ. కోవిడ్ అప్పుడు కూడా మీరు చూసాం, ప్రతి ఒక్కరూ WHO గైడ్లైన్స్ ఫాలో అయ్యేవాడు. WHO అంటేనే ఒక స్టాండర్డ్, ఒక బెంచ్ మార్క్. ఇవాళ ఏమి ఇచ్చింది థీమ్ ఈ సంవత్సరము? టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. మూఢనమ్మకాలు కాదు, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. నేను ఇది టైఫాయిడ్ అన్నా ఎందుకన్నా బ్లడ్ కల్చర్లో వచ్చిందా, వైడాల్లో పాజిటివ్ ఉందా, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ముట్టిగానే నేను తినొచ్చినా, చెట్ల మంది తినొచ్చినా, ఇది తినొచ్చినా కాదు, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు నేషనల్ ఐఎంఏ, స్టేట్ ఐఎంఏ, నిజామాబాద్ ఐఎంఏ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే వెబినార్స్, హెల్త్ చెకప్స్, సైంటిఫిక్ సెషన్స్ ఇవన్నీ కండక్ట్ చేయాలని ఒక భారతదేశం మొత్తంగా చేస్తున్న క్రమంలో నిజామాబాద్లో డాక్టర్ ఆకుల విశాల్ అండ్ డాక్టర్ హరీష్ స్వామి అండ్ కంపెనీ రమణేశ్వర్ వీళ్ళంతా సభ్యులు మీరు చూస్తున్నారు. ఆయన ఎంత ఎంతూజియాజం అంటే 70 మందిని ఇచ్చిపెట్టి ఇక్కడికి రావడం ఏంది నేషనల్ స్టేట్ ప్రెసిడెంట్. ఇవాళ క్యాన్సర్ డిటెక్షన్ అని ఇంకేదో అని అన్ని క్యాంపులు. అంటే ఒక మనిషికి ఇంత ఎనర్జీ ఉంటుందని అనుకోవాలంటే మా విషయాల్ని చూడాలి. అంటే నాకెందుకో ఆయన జీన్స్ను టెస్ట్ చేయాలనిపిస్తుంది. సో ఇంత మంచి కార్యక్రమానికి మా నిజామాబాద్ ఐఎంఏ చాలా యాక్టివ్ తీసుకుంది. మనోరమ హాస్పిటల్ ఆల్సో స్పాన్సర్డ్ దిస్ ప్రోగ్రామ్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు మనోరమ హాస్పిటల్స్ ఆల్సో. థ్యాంక్ఫుల్ టు ఆల్ ద నర్సింగ్ స్టూడెంట్స్, ద డార్లింగ్స్, టుడేస్ డార్లింగ్స్, ఏంజల్స్. తెలంగాణ స్టేట్ చాలా శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న మా అశోక్ అన్నని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాను. ఇది వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7th నాడు ఈ రకంగా మనము ప్రపంచ ఆరోగ్య దినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పెద్దన్న రవీందర్ అన్న అన్నట్టు మొత్తం స్టేట్ మొత్తం మాకు 83 బ్రాంచెస్ ఉన్నాయి. మా హెడ్ క్వార్టర్స్ మా స్టేట్ హెడ్ క్వార్టర్స్ మొత్తంలో ఉన్నా కూడా మమ్మల్ని 1.5 month బిఫోరే విశాల్ బుక్ చేసుకొని ప్రెసిడెంట్ గారిని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. ఎందుకంటే ఆయన యొక్క ఒక ఉత్సాహము,
ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ చేయాలా, ఘనంగా చేయాలా. 1 వీక్ ప్రోగ్రామ్ చాకౌట్ చేసుకుంటే ఎవ్రీడే ఒకరోజు ఐ క్యాంపు, ఇంకొక రోజు మెంటల్ హెల్త్ క్యాంపు, ఇంకొక రోజు క్యాన్సర్ స్క్రీనింగు, ఇంకొక రోజు డ్రగ్ అడిక్షన్ స్క్రీనింగు. ఈ రకంగా ఈ వీక్ మొత్తము ఆయన అంబులెన్స్లో వాహనంలో తిరిగి మొత్తం అన్ని క్యాంప్స్ డిఫరెంట్ విలేజ్ ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని వాటిలో చేయాలని డిసైడ్ చేసిండు. చాలా గొప్ప విషయము. వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ by the Indian Medical Association of Nizamabad. చాలా గర్వకారణం. ఇట్ ఈస్ ఎ యాక్టివిటీ, ఈజ్ ఎ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఇన్ అవర్ IMA తెలంగాణ. వీ వెల్కమ్. ఈ నిజామాబాద్ వీక్ మోడల్ అన్నదాన్ని మేము ప్రొపగేట్ చేస్తాం అక్రాస్ ది తెలంగాణ మొత్తం అన్ని బ్రాంచ్లు కూడా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం, మీకు అందరికీ తెలిసిన విషయమే. మనకి ఏంటంటే నేచర్, ప్రకృతి చాలా ఫ్రీగా కొన్నిచ్చింది. ఈ గాలి, ఈ నీరు, ఈ ఎయిర్, ఈ సన్లైటు, వాటర్, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చింది. ఇవన్నిటితోని మనము ఇవన్నిటిని ఆస్వాదించాలి, అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి. డైలీ యూ గెట్ ఎక్స్పోజ్, సన్లైట్కి ఎక్స్పోజ్ కానీ కొంతసేపు వైటమిన్ D వస్తుంది. ప్రకృతి నుంచి వాటర్ ఇచ్చింది. డైలీ 2.5 లీటర్స్ వాటర్ తాగండి, మీ యూరినరీ సిస్టమ్ బాగుంటుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చండి. స్మోకింగ్ అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ని అవాయిడ్ చేయండి, డ్రగ్ అడిక్షన్స్ని అవాయిడ్ చేయండి. ప్రజలకు మంచి అలవాట్లను నేర్పించండి. డైలీ ప్రతిరోజు కొంతసేపు 1/2 అవర్ వాకింగ్ చేయండి. సో దట్ ఇవన్నీ నేచర్ మనకు ప్రకృతిలో చాలా ఫ్రీగా ఇచ్చింది. 1 NP కూడా ఖర్చు లేకుండా చేయవలసిన వాటిని అన్నిటినీ మనకు ప్రసాదించింది. వీటిని అన్నిటినీ మనం వాడుకోవాలి, అన్నిటితోని మనము ముందుకు జరగాలి. ఇవి నార్మల్గా ఇచ్చేటి అన్నట్టు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. స్మోకింగ్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, ఇవన్నీ కూడా మనం బంద్ చేసేసుకొని మనం ప్రకృతికి అనుగుణంగా దానికి సంబంధించిన వాటిని అన్నిటినీ చేస్తూ ముందడికి పోయేది ఉంటే ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది. మన హెల్త్ కూడా నార్మల్గా ఉంటుంది అన్నట్టు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక వరల్డ్ WHO ప్రకారము సోషల్, మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ హెల్త్. నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకోవడమే హెల్త్ కాదన్నట్టు. ఫిజికల్గా బాగుండాలా, మెంటల్గా బాగుండాలా, సోషల్గా మనందరి సమాజంలో అందరిలా మన పలుకుబడి, మన ఒక విలువ, వాల్యూస్ పెంచుకోవాలి. అట్లా పెంచుకున్నప్పుడే అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయినప్పుడే దట్ ఈజ్ ద హెల్త్ అని మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టాండర్డ్స్ ప్రకారం డెఫినేషన్ ఇచ్చింది. దాని ప్రకారం మనం బిహేవ్ చేయాలా. ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంది, ఇది ఒక సోషల్ యాక్టివిటీ, అంటే సోషల్ వెల్బీయింగ్ అన్నట్టు. మెంటల్ వెల్బీయింగ్ కూడా, కూడా అందరూ సైకాలజికల్గా బాగుండాలి. మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి. ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్ థింగ్స్ అన్నట్టు. వీటితోని మనకు ఒక మెంటల్ వెల్బీయింగ్ కూడా వస్తుంది. తర్వాత ఎడ్యుకేషనల్ కూడా డెవలప్ చేయాలా. మనం గవర్నమెంట్ కానీ అన్ని పాలసీస్, సొసైటీ మనకి ఎన్నో ఇచ్చింది. పేరెంట్స్ కూడా మనకి ఎన్నో ఇస్తారు. పిల్లలందరికీ కూడా పేరెంట్స్ కూడా ఎన్నో ఇస్తారు. మంచిగా చదవండి, బాగా చదవండి. చదివి మంచి రైట్స్, మంచి ఎక్స్పీరియన్సెస్ను మీరు పొంది మంచిగా చేయండి. వరల్డ్ హెల్త్ డే ప్రకారం మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చిన కాల్కు సంబంధించి తెలంగాణ మొత్తం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల డాక్టర్లు అందరూ కూడా వరల్డ్ హెల్త్ డేను పాటిస్తున్నారు. అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్రాస్ ది తెలంగాణ డాక్టర్లు అందరూ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రోగ్రామ్స్, మంచి ట్రీస్ను ప్లాంటేషన్, ఫ్రీ ప్లాంట్స్ను ప్లాంట్ చేయండి. దాంతో మంచి స్వచ్ఛమైన ఎయిర్ కూడా, న్యాచురల్ ఎయిర్ వస్తుంది. ఇవి చేసే అంత ప్రోగ్రామ్స్ అందరూ స్టేట్ మొత్తం అందరూ చేస్తున్నారు. అందరినీ కూడా మేము వీఆర్ గివింగ్ ఏ కాల్ టు అక్రాస్ ఆల్ ద డాక్టర్స్ టు హెల్ప్ ద సొసైటీ. సమాజానికి ఏది అవసరం ఉందో అది చేయమని మేము అది చేస్తున్నాం. తర్వాత మేము ఇక్కడ ఏంటంటే వీఆర్ వెరీ ప్రౌడ్ టు డిక్లేర్ దట్ డాక్టర్స్ తెలంగాణలో కానీ ఇండియాలోనే కానీ ఆల్ అలోపతిక్ డాక్టర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ కోసమే పనిచేస్తున్నారు. 24 hours. మీరు కోవిడ్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా డాక్టర్ సమాజానికి అవసరమైన ప్రతి అవసరాల కోసం 24 గంటలు ప్రతి సెకండ్ ప్రజల కోసము వెచ్చించి వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద డాక్టర్స్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కమ్యూనిటీ, అవర్ కమ్యూనిటీ. వీఆర్ ప్రౌడ్. మేము సొసైటీకి ఆల్ సర్వీసెస్ ఇస్తున్నాం. మీరు చూడండి, ఏ సెక్టర్ అయినా, ఏ సెక్టర్తో కంపేర్ చేసినా ఫ్రీ చారిటీ వర్క్ ఇచ్చేది డాక్టర్లే సమాజంలో. అది మీరు అది చేసుకోండి. అందులో పార్ట్ అండ్ పార్ట్స్లోనే వీ వుడ్ లైక్ టు కంట్రిబ్యూట్ ఎవ్రీథింగ్, అవర్ మైట్, ఎనర్జీస్, ఆల్ టాలెంట్, ఎవ్రీథింగ్ ఫర్ ది కమ్యూనిటీ ఆఫ్ అవర్ ఇండియన్ అండ్ వరల్డ్ పీపుల్. నాట్ ఇండియన్. తెలంగాణ, నిజామాబాద్ అని కాదు. నిజామాబాద్, తెలంగాణ, ఇండియా ఫస్ట్ నాది, తర్వాత మనది, తర్వాత మనందరిది.
ఇదే మన కోరిక. మనం వి వర్క్ ఫర్ ఎవ్రీ పీపుల్ హెల్త్ ఆఫ్ ది కమ్యూనిటీ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టు. ఏది ఇప్పుడు మనం అన్నారు కదా, ఇప్పుడు మనకు ఆయన మోడీ కూడా ఖాళీ ఇచ్చిండు. మొత్తం అందరం మనం ఒకటే, మనం అందరం ఒకటే. అట్లా ఆ ప్రకారంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మన లివింగ్ హ్యూమన్ బీయింగ్ యొక్క హెల్త్ కోసమే మా డాక్టర్ల సమాజం పనిచేస్తుంది. జై ఐఎంఏ, జై ఐఎంఏ తెలంగాణ, జై తెలంగాణ, జై ఐఎంఏ నిజామాబాద్. లాంగ్ లివ్ ఐఎంఏ, లాంగ్ లివ్ వరల్డ్ హెల్త్. థ్యాంక్ యూ అన్న. దిస్ ఈజ్ వాట్. మంచి ఫొటోస్ తీసుకో. అధ్యక్షులు డాక్టర్ జీవన్ రావు సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ బ్రాంచ్కు చేసిన మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కిషన్ గారు, తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్ గారికి మా నిజామాబాద్ బ్రాంచ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఒక మన పూర్వీకుల నుంచి వస్తున్న నానుడి. దీని వెనుక చాలా అర్థం ఉంది. ఎందుకంటే ఇంత సంపద ఉన్నా ఏమున్నా ఆరోగ్యం బాగాలేకపోతే అవన్నీ వృధా. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది అది అక్షరాల ఇది. ఒకప్పుడు సహజ సిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం దొరికే రోజుల్లో ఇన్ని జబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు ఈ వాతావరణ కాలుష్యం మూలంగా, ముఖ్యంగా పొల్యూషన్ ఇన్ ఎవ్రీథింగ్, పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వీటి మూలంగా అనేక రకాల జబ్బులు మన మనుషులకు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గుండె జబ్బులు, తర్వాత క్యాన్సర్ జబ్బులు అనేవి ఒకప్పుడు ఇంతగా లేవు. ఇప్పుడు ఎంత ప్రబలటానికి కారణం ఈ కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, తర్వాత రకరకాల దుర్వ్యసనాలు, అలవాట్లు అనేవి చాలా ఎక్కువైపోయినాయి. సో ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, జబ్బులు వచ్చిన తర్వాత తమ ఆరోగ్య పట్ల ప్రతి వాళ్ళు శ్రద్ధ వహించి హెల్త్ చెకప్స్ అనేవి అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ ఇయర్ 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళు విధిగా చేసుకోవాలి. ఇందులో భాగంగానే ఈరోజు పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ఈ ర్యాలీ తర్వాత మేము హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం థీమ్ అనేది ఇందాక మా సభ్యులు చెప్పినట్టు అది అక్షరాల పాటిస్తూ, సో స్టాండ్ విత్ సైన్స్, హెల్త్ ఫర్ టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్ అనేది అందరి సమిష్టి కృషితోటి, డాక్టర్లే కాదు అన్ని రకాల సభ్యులు అందరు ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత తీసుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి అందరూ ఆరోగ్యకరమైన జీవితం గడపాలని చెప్పి నేను అందరికీ. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మా ఐఎంఏ నిజామాబాద్ తరఫున ఈరోజు వరల్డ్ హెల్త్ డే ప్రోగ్రామ్ జరుపుతున్నాము. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ జరుపుతున్నాము. ఆ తర్వాత మున్సిపల్ వర్కర్స్కి, పోలీస్ పర్సనల్స్కి హెల్త్ క్యాంప్ ఇన్ అసోసియేషన్ విత్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హెల్త్ క్యాంప్ జరపడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ కిషన్ గారు, స్టేట్ ఐఎంఏ ప్రెసిడెంట్, అలాగే మా జనరల్ సెక్రటరీ స్టేట్ ఐఎంఏ అశోక్ అన్న గారికి, యాక్షన్ కమిటీ చైర్మన్ సెంట్రల్ డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, అలాగే సీనియర్ సర్జన్ అండ్ స్టేట్ సర్జన్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ జీవన్ రావు సార్, సీనియర్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా సార్, మా మనోరమ హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ గాంధీ సార్, అందరికీ స్వాగతం. ఎస్పెషలీ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ తిరుమల నర్సింగ్ స్కూల్ స్టూడెంట్స్కి. ముఖ్యంగా మనకి ఈరోజు వరల్డ్ హెల్త్ డే ఎందుకు జరుపుతాము అంటే 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించడం జరిగింది ఈ April 7th. దానికి ముఖ్య ఉద్దేశంగా ఈరోజు వరల్డ్ హెల్త్ డే అనేది జరుపుతున్నాము. అలాగే హెల్త్ అవేర్నెస్ ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అంటే అందరికీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. తర్వాత హెల్త్ వర్కర్స్, మన అందరికీ ఈ హెల్త్కి అసోసియేట్ అయిన హెల్త్ వర్కర్స్, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, థెరపిస్టులు కానీ అందరినీ కూడా రికగ్నైజ్ చేయడానికి ఈ దినంని ఎంచుకోబడుతుంది. సో ఈరోజు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. న్యూరో సర్జన్ డాక్టర్ రమేశ్వరి మాట్లాడాల్సిన కోరుతున్నాను.
ఈరోజు నిజామాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అధ్యక్షులుగా విచ్చేసిన మా ఐఎంఏ తెలంగాణ ప్రెసిడెంట్ కిషన్ సార్కి, జనరల్ సెక్రటరీ అశోక్ సార్కి, నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి సార్కి, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ రావు సార్కి, మా ఐఎంఏ ప్రెసిడెంట్ విశాల్ సార్కి, జనరల్ సెక్రటరీ హరిస్వామి సార్కి, సీనియర్ ఈఎన్టీ సర్జన్ పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ గుప్తా సార్కి, మనోరమ హాస్పిటల్ డాక్టర్స్కి అందరికీ, తిరుమల కాలేజ్ నర్సింగ్ స్టాఫ్కి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హెల్త్ డే అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దీన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. పెద్దలు సీనియర్స్ ఇచ్చిన టిప్స్ అందరూ ప్రజలు పాటించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనము రోగాలు వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకొని రోగాలు రాకుండా అరికట్టడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మేము ఐఎంఏ నిజామాబాద్ తరఫున ప్రజలకు అత్యంత చేరువగా ఉండడానికి ప్రతి హెల్త్ క్యాంప్ కానీ లేకపోతే ప్రతి ఈవెంట్ కానీ నిర్వహించడం జరిగి ప్రజలకు అవగాహన అనేది పెంపొందించి వాళ్ళ ఆరోగ్యాలను మంచిగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ప్రోగ్రాము ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే ఐఎంఏ స్టేట్ నుంచి అంబులెన్స్ వచ్చి వాళ్ళకు వివిధ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేసి క్యాన్సర్కి సంబంధించింది, ప్లస్ కంటి పరీక్షలకు సంబంధించింది, న్యూరోకి సంబంధించింది, కార్డియాకు సంబంధించిన సమస్యలకు వాళ్ళకి అందరికీ అవగాహన పెంపొందించి ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచి వాళ్ళని మంచిగా ఉంచడానికి మేమందరం అనేది కృషి చేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే పారిశుద్ధ కార్మికులకు మరియు పోలీసు వాళ్ళకి ఈ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా వంతు ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే, ఏమైనా హెల్త్ క్యాంపు చేయాలన్నా సరే ఐఎంఏ నిజామాబాద్ని సంప్రదిస్తే మేము ఈ హెల్త్ క్యాంప్స్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందు వరుసలో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాము. ఇంత దూరం విచ్చేసిన మా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. నిజామాబాద్ ప్రజలకు, మా ఐఎంఏ సభ్యులకు, ఇక్కడ వచ్చిన నర్సింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా మా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ గారు, రాష్ట్ర సెక్రటరీ అశోక్ గారు, అవర్ కెప్టెన్ ఆఫ్ నిజామాబాద్ ఐఎంఏ అండ్ థానా డాక్టర్ రవీంద్ర రెడ్డి, యాక్షన్ కమిటీ చైర్మన్, నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్, మిగతా మా ఐఎంఏ కొలీగ్స్ అందరికీ, మనోరమ హాస్పిటల్ స్టాఫ్కి, ఈరోజు WHO ప్రతి సంవత్సరం లాగా 7వ తారీఖు రోజు WHO దినం అనేది పాటిస్తాము. ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు స్లోగన్ ఇచ్చారు, ప్రతిసారి ఒక స్లోగన్ ఇస్తారు. ఈసారి కూడా స్లోగన్ చెప్పారు తను, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే స్లోగన్. మిగతా విషయాలన్నీ మా సభ్యులందరూ చెప్పారు. ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే శాస్త్రీయంగా, సాంకేతికంగా అన్ని పరిశోధనలు చేసిన తర్వాతనే మందులు ఇవ్వడం కానీ, ఆపరేషన్లు చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నర్సింగ్ స్టాఫ్కి, మిగతా వాళ్ళకి, నిజామాబాద్ ప్రజలకి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, దాని తర్వాత ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో సెల్ఫ్ స్టైల్డ్ ప్రాక్టీషనర్స్ అని వచ్చిన తర్వాత పబ్లిసిటీ స్టంట్ కోసము అక్కడ ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంటు మందులు లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు. క్యాన్సర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. డయాబెటీస్కి ఇన్సులిన్లు బంద్ చేసేసి, మందులు కూడా బంద్ చేసేసి మంచిగా అయ్యే ట్రీట్మెంట్ సెంటర్లు ఉన్నాయి. ఆపరేషన్ లేకుండా ఈ ఆపరేషన్లు చేస్తున్నారు, ఆ ఆపరేషన్లు చేస్తున్నారు. ఫ్రాక్చర్లు అయితే ఏం చేయక్కర్లేదు. ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా తప్పుదోవ పట్టించే పోస్టులే ఎక్కువ వస్తున్నాయి. అది కూడా మీరు అందరు గ్రహించాలి. ఏది పడితే అది మీరు అది చూసి ఇట్లా చేస్తే మంచిగా ఉన్నోళ్ళు చెడుగా అయిపోతారు, మంచిగా ఉన్నోళ్ళు కూడా అనారోగ్య పాలవుతారని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. మంచిని గ్రహించండి, మంచి ఆర్టికల్స్ కూడా ఉంటాయి, అవి చూడాలి. అంతే తప్పించి క్యాన్సర్ ఎట్లా పోతుందండి? ఏదో కర్ణాటక దగ్గర, తమిళనాడు దగ్గర అక్కడ పోతే ఊరు పేరు పెడతారు, అడ్రస్ ఉండదు, ఏముండదు, అది ఏముండదు. 10 రూపాయలకే ట్రీట్మెంటు. ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా తప్పుదోవ పట్టించే విషయాలు కూడా ఈ WHO రోజు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది అందుకు స్లోగన్ అందుకే ఇచ్చారు. ఇటువంటి శాస్త్రీయంగా ఉన్న డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనం ఇక్కడ
అసెంబ్లీ అయినాం. అయితే ముఖ్యంగా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంటు. అంటే మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పోతే రోగ నిర్ధారణ కరెక్ట్గా చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. దాని కొరకు ప్రజలు ఏం చేస్తున్నారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ లేకుంటే ఇంకెవరో చెప్తే ఎవరి దగ్గర దొరికితే వాళ్ళ దగ్గరికి పోతున్నారు. క్యాన్సర్ అసలు సైంటిఫిక్ బేస్గానే ట్రీట్ చేయాలి. కానీ ఎప్పుడో ఒకసారి ఏదన్నా పథాలజీ రిపోర్టు తప్పైతే అప్పుడు ఆ కేసుకు ట్రీట్మెంట్ చేసినామని చంకాలు ఎగిరేస్తారు. కాబట్టి ఎక్కడైనా ఒక తప్పు దొర్లిన ఎడల డయాగ్నోసిస్ లోపల అటువంటి కేసులే మాత్రము విత్ అదర్ మెడిసిన్స్ బాగా అవుతారు, కానీ ఇది మాత్రం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆ ఇన్వెస్టిగేషన్స్లో ఏం తేలితే దాని ప్రకారము తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోగలరు అని. తర్వాత ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ క్వాక్స్ కానీ వాళ్ళకు కానీ నమ్మకండి. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు కుమారాణి మేడంకు మరియు రమేష్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిన్న బ్రీఫ్ మెసేజ్ ఇవ్వాల్సింది మేడం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లంతా కలిసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. అలాగే అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను. నిజామాబాద్ ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శిక్షకులు అండ్ మంచి కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్, చాలా డైనమిక్ పర్సన్. సో ఇవాళ ఆరోగ్యం అంటే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఆ కరాటేలో కూడా చాలా టెక్నిక్స్, దానివల్ల మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చు. సో ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆరోగ్యానికి కావలసిన ఏవైతే దినచర్యలు ఉంటాయో వాటిని ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉండడానికి వ్యాయామాలు, యోగా, కరాటే, స్పోర్ట్స్, ఏదో ఒక స్పోర్ట్లో ఉంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం కోసం ఏదో ఒక స్పోర్ట్స్లో మనము కనీసం రోజు 1 గంట పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని నేను తెలియజేస్తున్నాను. దీని సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఇలాంటి వరల్డ్ హెల్త్ డే ఆర్గనైజేషన్ జరిపిస్తున్న ఇలాంటి డిగ్నిటరీస్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా స్టూడెంట్స్ ఎంతో నేర్చుకోగలరు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి అవగాహన అనేది అర్థమవుతుంది. హెల్త్ వల్ల లాభాలు నష్టాలు అన్నింటినీ మనం తెలుసుకోవచ్చు. వ్యాయామాల ద్వారానే కావచ్చు. హెల్త్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఇంకా ముందుకు జరిపించాలని వాళ్ళందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంది అండ్ బ్యాక్ అంటే మెయిన్గా ఈ అవేర్నెస్తో పాటు పోలీస్ పర్సనల్కు అండ్ మున్సిపల్ కార్మికులకు ఒక మంచి సదుద్దేశంతో ముందుకు వచ్చారు మనోరమ హాస్పిటల్ వాళ్ళు. సో మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం. డాక్టర్ హరికృష్ణ మాట్లాడవలసిందే. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వరల్డ్ హెల్త్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హెల్త్ ఫర్ ఆల్. అండ్ ఈరోజు వచ్చిన కొటేషన్ కూడా ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇంతకుముందుకు సార్ చెప్పారు. స్టాండ్ విత్ సైన్స్. మనం 2020లో ఉండి కూడా ఇంకా సైన్స్ని నమ్మట్లేదు చాలామంది. నమ్మకపోవడం వల్ల ఏదో లోకల్ వాళ్ళకి తోచిన ఆరోగ్యాలు యూట్యూబ్లో ఇంతకుముందుకు సార్ చెప్పినట్టుగా ఏదో వాళ్ళకి చిట్కాలు పాలించిన అవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అందరూ ఈ సైన్స్ అనేది ప్రూవెన్ థింగ్. కొన్ని వేల మంది సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్లు చేసినాకనే ఈ ట్రీట్మెంట్ మోడాలిటీస్ బయటకు వస్తాయి. కాబట్టి అందరూ వాటిని నమ్మి ఫాలో అవుతే అందరి హెల్త్ కూడా బాగుంటుంది. సో ప్లీజ్ స్టాండ్ విత్ ద సైన్స్ అండ్ మెయింటైన్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన నిజామాబాద్ మేయర్
మున్సిపల్ మేయర్ ఉమారాణి మేడం అండ్ మన తెలంగాణ రాష్ట్ర శాఖ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కిషన్ సార్ ఇద్దరిని ఈ ర్యాలీని స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేశాను. నతానియల్. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. పల్లెల నుండి పట్నం దాకా, పల్లెల నుండి పట్నం దాకా హెల్త్ ఈజ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. లాంగ్ లివ్